మెదక్ జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల్లో 110 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 121 కేంద్రాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇక దీంతో కొనుగోలు కేంద్రాల్లో నిలిచి ఉన్న ధాన్యం పూర్తి వర్షానికి తడిసి ముద్దైంది. ఇక వర్షాలకు ధాన్యం కళ్ళల్లోనే తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లాలో 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా ఇప్పటి వరకు 1,60,000 ఎకరాల్లో వరి కోతలు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇక మిగతా వరి పంట కూడా మరో వారం రోజుల వ్యవధిలో కోతలు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని తీసుకుంటే నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. అప్పటి నుంచి తిప్పలాడ కష్టము ఇవాళ మాకు వృధా. రైతులకు టార్పాలిన్లు అందకపోవడంతో అద్దెకు ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకుని ధాన్యం రాసులకు కప్పుతున్నారు. ఇక వెల్దుర్తి, చిల్లప్చేడ్, మనోహరాబాద్, చేగుంట మండలాల పరిధిలోని కీలంపల్లి, ఫైజాబాద్, రండూరు, సోమక్కపేట, గంగారం, అగ్నమర్రి, జగ్గంపేట తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ధ్యానమంతా నీటిపాలైందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలో కురిసిన వర్షానికి జోగిపేట, ఆందోళన, అన్నసాగర్, పోసానిపేట, సంగుపేట, అల్మయ్యపేట తదితర గ్రామాల్లో కళ్ళల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఇక జోగిపేట మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అప్పటి నుంచి తిప్పలాడ కష్టము ఇవాళ మాకు వృధా అయిపోయే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా మేము పంపిస్తాము, మాకు డబ్బులు వస్తాయి, మేము అప్పులు కట్టుకుంటాం అన్న ఆలోచన ఉంది. ఈ టాపర్ల కిరాయి 10 టాపర్లు చేస్తే ఒక్క రోజుకు 15 రూపాయలు ఒక్క టాపర్కు. ఆ టాపర్కు 15 రూపాయల చొప్పున 10 టాపర్లకు ఎన్ని పైసలు అయితే ఇగో మా తెచ్చిన మీరే వస్తే ఇంకే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మేము అప్పుడు తుకాలు పోసినప్పటి నుంచి ఇతర పళ్ళు కొనడమే, సంచులు కొనడమే, ట్రాక్టర్ల దున్నకానికి 6,000-7,000 అవుతున్నాయి. మాకు ఇప్పుడు కోస్తే 6,000-7,000 అయినాయి. ట్రాక్టర్లకు 600 కిరాయి చొప్పున వచ్చి ఇక్కడ పోసి ధాన్యం మొత్తము అమ్మదామని తీసుకొస్తే ఇగో మా పరిస్థితి ఇలాంటివి అయిపోయింది. మొత్తం ముక్కులు అయ్యి ఇగో ఇట్లా అయిపోతున్నాయి. మేమేం చేయలేము. దీనికి ఎన్ని అప్పులు ఇప్పుడు ఒక్క తీసుకొచ్చే వారం అవుతుంది. ఎండబెట్టినాం ధాన్యం. ఇక ఆ పరిస్థితి మా పరిస్థితి రోడ్డు మీద పోసినాం. మాకు ముక్కపాయలు అవుతున్నాయి. ఏ మ్యాచర్ రాలేవు లోడ్ వేద్దామంటే. ఏం మాకు అర్థమైతే లేదు. మొత్తం ఇదే తెలు అవుతుంది. నీళ్ళు మీద ఉండదు నయముండే కింద నీళ్ళు మీద నీళ్ళు అన్ని పట్టాలు కప్పినా అర్ధ పోతా ఉన్నాయి. రేకుల పడతా రేకుల నీళ్ళు, ఆ నీళ్ళు సిసి మీద 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలు వేసినాం. 11 గంటలకు పడ్డ వానకు మొన్న నాణ్యాయి, మళ్ళీ నిన్న పడ్డది, నిన్న నాణ్యాయి, మళ్ళీ ఇలా మధ్యాహ్నం వచ్చింది. మొత్తం వరదలు అయినాయి. అన్ని వడ్లన్నీ నాణ్యాయి, మొలకలు వచ్చినాయి. ఇక మాకు ఏం చేస్తారో న్యాయము ఏందో ఇక అది మార్కెట్ చూడాలి. నేర్పుడు అయితే అసలే కుదరదు. నేర్పి మేము అట్లా ఈ సగం నేర్పే వరకే మళ్ళీ వాన వస్తుంది. ఈ సగం